మొన్నటిదాకా మూడు పార్టీల మధ్య యుద్ధానికి కారణం నిన్నటికి నిన్న అసెంబ్లీ సాక్షిగా అదే అంశంపై నెక్స్ట్ లెవెల్ రాజకీయం. ఇప్పుడు గులాబీ దళపతి ఇంటి వివాదానికి అదే బీజం. ఎస్, తెలంగాణలో కాళేశ్వరం ఇష్యూ కాకరేపుతోంది. ఎక్కడో మొదలై మరెక్కడికో చేరింది. మున్ముందు మరింత రచ్చలేపేందుకు ఉవ్విళ్లూరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రిక్ గా తెలంగాణలో రాజకీయ రచ్చ ఓ రేంజ్లో నడుస్తోంది. మొదట అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మంట పెట్టించింది కాళేశ్వరం. ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1,00,000 కోట్లను బీఆర్ఎస్ మింగేసింది, అందులో అధినేత కుటుంబం హస్తం ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తితే అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ వచ్చింది ప్రతిపక్ష బీఆర్ఎస్. అవినీతి అస్సలే లేదు, అంతా రాజకీయ కక్షలో భాగమే, వాళ్ల పని కేసీఆర్ ను టార్గెట్ చేయడమేనంటూ ధీటుగా తిప్పికొడుతూ వచ్చింది. అలా రాజకీయం నడుస్తుండగానే అవినీతిని తేల్చేందుకు పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఓ కమిషన్ను రంగంలోకి దింపింది. తమ దగ్గరున్న ఆధారాలను ఘోష్ కమిషన్ కు సమర్పించి అవినీతిని తేల్చాలంటూ కోరింది. ఇక సుదీర్ఘ విచారణ తర్వాత 600 పేజీలతో కూడిన ఓ రిపోర్టును ప్రభుత్వం చేతిలో పెడుతూ అంతా కేసీఆరే చేశారని బాంబు పేల్చి వెళ్లిపోయింది ఘోష్ కమిషన్. ఆ తర్వాత ఆ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టడం, బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం, సీబీఐ ఎంక్వైరీకి బదిలీ చేయడంతో బీఆర్ఎస్ కూడా నిరసనలతో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చింది. అంతేకాదు ప్రభుత్వానికి కౌంటర్ గా కోర్టుల్లో క్వాష్లు, నో ఎంక్వైరీ పిటిషన్లతో ప్రభుత్వంపై పోరాటానికి దిగింది. కట్ చేస్తే ఇదే కాళేశ్వరం ఇష్యూ ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేయడం టాక్ ఆఫ్ ది స్టేట్స్ గా మారింది. కవిత ఎపిసోడ్ తో కాళేశ్వరం ఇష్యూ పీక్స్ కు చేరింది. తెలంగాణకు జలాలు తెచ్చి రైతన్నను రాజు చేసిన కేసీఆర్ మీద సీబీఐ ఎంక్వైరీ వేస్తారా? అవినీతితో హరీష్ రావు హస్తం లేదా? సంతోష్ పాత్ర లేదా అంటూ కవిత బాంబులు పేల్చడం రచ్చలేపింది. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే. సో అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయ రచ్చలేపి కోర్టుల్లోనూ తిరుగుతున్న కాళేశ్వరం ఇష్యూ ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి కవిత సస్పెన్షన్ కు కారణమైంది. మరి ఇదే కాళేశ్వరంపై ఎంక్వైరీకి సీబీఐ త్వరలోనే రాష్ట్రంలో అడుగు పెట్టబోతుంది. మరి మున్ముందు ఇంకెలాంటి పరిస్థితులుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.